వెల్కమ్ టు సిరి ద క్రియేటర్ ఛానల్. ఇవాళ మనం క్లాస్ 2లోకి అయితే వచ్చేసాం. ఇవాళ క్లాస్లో మనం కుందన్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో కుందన్స్ వచ్చేసరికి మనకి 3 టైప్స్ ఉంటాయి: సిరామిక్, గ్లాసీ అండ్ మ్యాట్. ఇంకా షేప్స్ కూడా ఉంటాయి. ఆ షేప్స్ వచ్చేసరికి మీకు డ్రాప్ షేప్ అని, మూన్ షేప్, స్క్వేర్, రౌండ్, నెక్స్ట్ ట్రయాంగిల్, రెక్టాంగిల్, ఎస్ షేప్, హార్ట్ షేప్, డైమండ్, ఇలా. సో ఈ వెరైటీస్ అన్నీ వాళ్ళ క్లాస్లో చూద్దాము. ఇన్ డీటెయిల్డ్గా నేను నోట్స్ ఇస్తాను. ఈ కుందన్స్ అండి. సో ఈ కుందన్స్ అన్నీ కూడా మనం వాడతాము. సో ఇందులో ఈ కుందన్స్ వచ్చేసరికి 3 టైప్స్ అని చెప్పాను కదా. సో ఈ కుందన్స్ని గ్లాసీ కుందన్స్ అంటారు. ఇవి చూసారా, గ్లాస్ ఫినిష్ వచ్చింది అండ్ మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట, గ్లాసీగా. సో గ్లాస్ ఫినిష్ వస్తే గ్లాసీ అంటారు. పర్ల్ ఫినిష్ వస్తే అంటే ముత్యం ఫినిషింగ్ వచ్చి గోల్డ్ ఫినిషింగ్ వస్తే దీన్ని సిరామిక్ అంటారు. నెక్స్ట్ డల్గా ఉండి డల్ ఫినిష్ వచ్చి ప్లాస్టిక్ లాగా ఉంటే వీటిని మ్యాట్ అంటారు. సో ఇంకొకసారి చెప్తాను, గ్లాసీగా ఉంటే గ్లాసీ అంటారు గ్లాస్ ఫినిష్ ఉంటే. నెక్స్ట్ పర్ల్ ఫినిష్ ఉంటే సిరామిక్ అంటారు. మ్యాట్ ఫినిష్ ఉంటే, ప్లాస్టిక్ ఫినిష్ ఉంటే మ్యాట్ అంటారు. సో ఇవి కుందన్స్లో టైప్స్. ఇవన్నీ కూడా షేప్స్ అన్నమాట. ఇప్పుడు ఏ షేప్ని ఏమంటారు అనేది చెప్తాను. ఇది వాటర్ డ్రాప్లెట్ లాగా ఉంది కదా. సో వాటర్ ఇలా వేసినప్పుడు మనకి పిక్స్లో కూడా చూపిస్తూ ఉంటారు కదా ఒక డ్రాప్, ఆ డ్రాప్ షేప్ అంటారు దీన్ని. ఈ డ్రాప్లోనే ఇవి చిన్న సైజ్ అన్నమాట. వీటిని 4mm డ్రాప్స్ అంటారు. వీటిని 6x4 డ్రాప్స్ అంటారు. ఇది 8x6 డ్రాప్. షేప్స్, సైజెస్ మెన్షన్ చేయాలండి ఖచ్చితంగా. ఎందుకు అంటే మీరు ఒక సెట్ ఏదైనా ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని జూమ్ చేసి చూసినప్పుడు మీకు ఆ సెట్లో ఏ సైజ్ కుందన్ వాడారు అనేది తెలియకపోతే మీరు కుందన్స్తో కస్టమైజేషన్ అనేది యాక్సెప్ట్ చేయలేరు ఒక క్లయింట్ దగ్గర నుంచి ఆర్డర్. సో బేసిక్ దగ్గర నుంచి నేను ప్రతి క్లాసు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి అండ్ రిపీటెడ్గా కూడా మీరు చూడండి అండ్ ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. నేను వ్యూస్ కోసమో ఇట్లా చేయట్లేదు. చాలామంది ఏంటి అంటే మేడం అని కానీ అక్క అని కానీ, సో మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మేము క్లాసెస్ మిస్ అవుతున్నాము, మాకు బిజినెస్ పెట్టాలని ఉంది అన్న ప్రతి ఒక్కళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి. నేను డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతున్నాను. కాకపోతే సబ్స్క్రైబ్ అడగకపోతే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి, ఏదైనా డౌట్ వస్తే షేర్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే. ఓకేనా? సో నేను క్లాస్లోకి వెళ్ళిపోతాను. నెక్స్ట్ ఈ షేప్ వచ్చేసరికి రౌండ్ షేప్ అన్నమాట. అండ్ ఇంకొక విషయం, స్కిప్ చేయొద్దు, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా నేను డిస్టర్బ్ చేయను అండ్ ఎక్కడా కూడా క్లాస్ ఆపను. సో ఇది డ్రాప్ షేప్ అని చెప్పాను కదా. డ్రాప్ షేప్లో 6x4 సైజ్ అన్నమాట. ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తాం. అండ్ ఇది సిరామిక్. ఇది వెరీ రేర్ కేసెస్లో యూజ్ చేస్తాము. ఈ సైజ్ వచ్చేసరికి 8x6. నెక్స్ట్ ఇది 4x4 అండి. అంటే ఈ వెడల్పుని ఈ పొడుగుని కొలుస్తామన్నమాట. ఈ వెడల్పు 4 ఉంటుంది, ఈ పొడుగు 4 ఉంటుంది. ఇది 6x4 అంటే ఈ పొడుగు 6, వెడల్పు 4. 8x6 అంటే పొడుగు 8, వెడల్పు 6 అన్నమాట. స్కేల్ తీసుకొని స్కేల్ మీద కుందన్ని పెట్టి కొలిచినట్టయితే కనుక మీకు అక్కడ మీకు ఆ మెజర్మెంట్ అనేది తెలిసిపోతుంది. ఓకేనా? 6x4, 4x4, నెక్స్ట్ 8x6. నెక్స్ట్ మెజర్మెంట్కి వచ్చేసరికి అండ్ షేప్కి వచ్చేసరికి రౌండ్ అండి. ఇది 5mm ఉంటుంది. అంటే రౌండ్ అనేది 360 degrees కదా. కాకపోతే మనం స్కేల్ మీద పెట్టినప్పుడు మిల్లీమీటర్స్ దగ్గర, అంటే చిన్న లైన్స్ ఉంటాయి కదా, సెంటీమీటర్స్కి 0కి 1కి మధ్యలో చిన్న లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్ మీద పెట్టి కొలిచినట్టయితే కనుక మీకు అనేది తెలిసిపోతుంది. సో ఇది 5mm రౌండ్ అన్నమాట. నెక్స్ట్ 3mm రౌండ్. ఇవేంటి అంటే రెగ్యులర్గా 3mm అయితే చాలా యూజ్ చేస్తారండి. 3mmస్లో కూడా సిరామిక్, వైట్, పింక్, గ్రీన్, రెడ్ ఈ కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తారు. మీరు జనరల్గా మెటీరియల్ ఏమైనా తీసుకోవాలి అనుకున్నా కూడా నేను ఇంకొక వీడియో అయితే చేసి పెడతాను, అసలు ఏ కుందన్స్ తీసుకుంటే ఎక్కువగా మీకు యూస్ఫుల్ అవుతుంది అనేది. ఓకేనా? సో యా డన్. నెక్స్ట్ స్క్వేర్ షేప్ అండి.
స్క్వేర్లో కూడా 2 సైజెస్ ఉంటాయి. ఇది వచ్చేసరికి 4 mm అండ్ ఇది వచ్చేసరికి 3 mm. మెజర్మెంట్ చెప్పాను కదండి, ప్రతిసారి నేను ఎంఎమ్స్ చెప్తాను, రెగ్యులర్ యూసేజ్ ఏది చేస్తారు చెప్తాను. మీరేంటి అంటే ప్రతిదీ కూడా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోండి. స్కేల్ తీసుకోండి, స్క్వేర్ని పెట్టండి, ఆ 0 to 1 mm 1 సెంటీమీటర్కి మధ్యలో ఉన్న చిన్న లైన్స్ మీద పెట్టండి. ఎన్ని లైన్స్ కవర్ అయితే అంత ఎంఎం అనమాట. ఇది 4 లైన్స్ కవర్ అవుతుంది కాబట్టి స్క్వేర్కి 4 సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ 4 mm అంటాం దీన్ని. ఇది వచ్చేసరికి 3 mm అనమాట. నెక్స్ట్ ఇదండి, దీన్ని రాంబస్ షేప్ అంటారు యాక్చువల్గా మన మ్యాథ్స్ భాషలో అయితే. మన కుందన్స్ భాషలో అయితే కనుక దీన్ని డైమండ్ షేప్ అంటారు. డైమండ్ షేప్లో వచ్చేసరికి మీకు 6K అంటారండి దీనికంటే పెద్దది ఉంటుంది 8K. మనం రెగ్యులర్ యూసేజ్ 6Kనే చేస్తాము. 6K అంటే కూడా మెజర్మెంట్ అంటారటండి. నేను మార్వాడి భాషలో K అంటే కిస్తీ అనమాట. సో మెజర్మెంట్ మనకి 6K అనమాట. దీనికి వెడల్పు కొలవము, ఓన్లీ పొడుగు మాత్రమే కొలుస్తాము. 6K. నెక్స్ట్ ఇది హాఫ్ క్రౌన్ అండి. దీనికి సైజెస్ ఏమి ఉండవు, ఒకటే సైజే దొరుకుతుంది. వీటిలో కలర్స్ దొరుకుతాయి. నెక్స్ట్ ఇది కూడా రెగ్యులర్ యూసేజేనండి, చాలా వాటిలో యూజ్ చేస్తున్నారు. మీరు ఆ డిజైన్ ఏదైనా అనుకున్నప్పుడు దాన్ని గమనించడం అనేది రావాలి జస్ట్. నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్ అండి. ట్రయాంగిల్ 4 mm, ఇందులో 5 mm కూడా ఉంటుంది కానీ మనం రెగ్యులర్ యూసేజ్ 4 mm చేస్తాం. ట్రయాంగిల్ 6K ఐ షేప్ అండి. ఇది ఇక్కడ 6K డైమండ్ చూసాము, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 6K డైమండ్ ఇది, అండ్ ఇది 6K ఐ షేప్ అనమాట. మన కన్ను ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనికి ఐ షేప్ అనే నేమ్ వచ్చింది. 6K ఐ షేప్. ఇది దీనికంటే ఒక 2 mm ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది 8K ఐ షేప్. ఇది కూడా Kనే అండి, ఓన్లీ ఒక మెజర్మెంటే ఉంటుంది కాబట్టి 8 సెంటీమీటర్స్ ఉంటుంది కాబట్టి 8K. 6 మిల్లీమీటర్స్ ఉంటుంది కాబట్టి 6 mm అనమాట ఇది. నెక్స్ట్ రెక్టాంగిల్ అండి, 3/7 అనమాట. 3 into 7, 3 వెడల్పు, 7 నిలువు. నెక్స్ట్ ఇందులోనే 2.5 సైజ్ కూడా ఉంటుంది. ఇవి కొంచెం తక్కువే యూజింగ్, కాకపోతే 2.5ని కొంచెం ఎక్కువగా వాడుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. సో 2.5 సైజ్ కూడా ఉంటుంది రెక్టాంగిల్లో, నోట్ చేసుకోండి. నెక్స్ట్ మూన్ షేప్ అండి. మూన్ షేప్ వచ్చేసరికి దీనికి సైజెస్ ఉండవు, బిగ్ స్మాల్ ఉంటుంది. ఇది స్మాల్ సైజు, బిగ్ని మనం ఎక్కువగా యూజ్ చేయము. నెక్స్ట్ ఇందులోనే సి షేపు, వై షేపు, ఇది కాకుండా హార్ట్, ఎస్ షేపు ఉంటాయి. సో అవన్నీ కూడా మనం చాలా రేర్ కేసెస్లో యూజ్ చేస్తాం, అందుకని నేను ఇక్కడెక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు. అండ్ మీకు కనుక కావాలి అనుకుంటే ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి. ఈ కుందన్స్ యొక్క షేప్స్, సైజెస్ అండ్ ఆల్సో ఇక్కడ మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఇదిగోండి స్టార్ షేపు, హార్ట్ షేపు, ఎస్ షేపు నోట్ చేసి ఉంచాను. సో ఇవి షేప్స్ అండ్ సైజెస్ అనమాట. ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ అండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకు అంటే ఇది ఒక ట్రెండింగ్ బిజినెస్ అండి. బ్యాంగిల్స్ ఒకటే కాదు, యూపిన్స్ అని చెప్పి చాలా వెరైటీస్ వస్తున్నాయి, రబ్బర్ బ్యాండ్స్ అని చెప్పి, సెంటర్ క్లిప్స్ అని చెప్పి, ఇవన్నీ కూడా మేకింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం మనం యూట్యూబ్లో. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఏ వీడియో పెడుతున్నాను అనేది అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇన్స్టాగ్రామ్ని కూడా ఒకసారి ఫాలో అవ్వండి. ఇక్కడ ఇంత లెంతీ వీడియో చూసే కంటే అక్కడ ఇన్స్టాగ్రామ్లో మీరు చిన్న వీడియోతో అసలు ఏం పెట్టాను ఇవాళ అనేది తెలిసిపోతుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.